అండి, వెల్కమ్ టు శృతి టాక్స్. ఎలా అన్నారు? ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందున్నా. ముఖ్యంగా అమ్మాయిలకి ఆడవాళ్ళకి ట్రెండ్ని ఫాలో అవ్వడం చాలా ఇష్టం, అది కూడా అందంగా కనిపించాలంటే ఎంతో ఇష్టం కదా. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఈరోజు నెయిల్స్ని ఎంత బ్యూటిఫుల్గా ఉంచుకోవడానికి ఎన్నో నెయిల్ స్టూడియోస్ వచ్చేసాయి. సో సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కరు ఏదైనా కూడా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోతున్నారు. సో నెయిల్స్కి సంబంధించి నేను ఈరోజు ఒక బ్లాగ్ చేస్తున్నాను. మా పాప బర్త్డే ఉంది. సో ఏదైనా కొత్తగా తనకి సర్ప్రైజ్ చేద్దామనిపిస్తే మేము ఉంటున్న కొత్తపేట ఏరియాలో గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న ఫ్లెమింగో ద నెయిల్ స్టూడియోకి వచ్చేసా. సో రీసెంట్గా పెట్టినా కూడా ఎంత డిమాండ్ ఉందంటే ఇక్కడ నార్మల్గా సెలూన్స్లో చేయించుకుంటూ ఉంటాం, కాకపోతే నెయిల్స్కి సంబంధించి ఒక స్టూడియో ఉండడం, ఇక్కడ చాలా రకాల డిజైన్స్ అండ్ ఒక్కటి కాదండి, నెయిల్స్ చెప్పడం చాలా కష్టం. అండ్ ఇప్పుడు అమ్మాయిలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇన్స్టాలో కూడా వీళ్ళ పేజ్ ఉందండి, ఫ్లెమింగో ద నెయిల్ స్టూడియో అంటే వస్తుంది. సో నేను అది కూడా మీకు యాడ్ చేస్తాను, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. శృతి టాక్స్ అని చెప్తే మీకు బెస్ట్ ప్రైస్లో కూడా ఇస్తారు. ఇక్కడ మెయిన్గా నేను వచ్చిన రీజన్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. సో అందరూ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారని చెప్పాను కదా, కాలేజ్ అమ్మాయిలు ఎక్కువగా ఇక్కడ చూస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్లో ట్రెండింగ్గా కనిపించడానికి. ఏ అకేషన్ వచ్చినా మనము బ్యూటీతో పాటు నెయిల్స్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. సో నా నెయిల్స్ చూసారు కదా, వీటిని ఎంత బ్యూటిఫుల్గా బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తానో చూడండి. నా నెయిల్స్ ఇలా ఉన్నాయి, ఆఫ్టర్ ఎలా ఉంటాయి చూసేద్దాం. చెక్ ఇట్ అవుట్. సో వీటితోటి నేను లైక్ సెలెక్ట్ చేసుకుంటే రాకేష్ ఇప్పుడు నాకు एक्सटेंशन स्टार्ट చేస్తున్నారు. సో कैसा सेलेक्ट करना है राकेश? एक्चुअली प्रोसेस क्या है एक्सटेंशन में? एक्सटेंशन में पहले हम एक्सटेंशन लगाएंगे, उसके ऊपर प्रोडक्ट अप्लाई होगा, जेल अप्लाई होगा, देन उसको फाइल करके फिर से शेप देंगे एंड देन उसके ऊपर कलर. ठीक है. सो अलग अलग प्रोसेस के लिए रेट भी ऐसा रहता है ना? ठीक है. సో సెలెక్ట్ కన్నా है वो बहुत मुश्किल है, मेरा हाथ देख के आप बोल दीजिए. సో నేనే తనని సెలెక్ట్ చేయమంటాను. యాక్చువల్గా నాకు నెయిల్స్ నార్మల్గా నేను ఇంట్లో చేసుకోవడం అలవాటు, కానీ ఇలా ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్ అయిపోయి మా పాపకు చేద్దాం అనుకుని తను రెడీ లేదు కదా, సో నేను చేయించుకుంటున్నాను. कौन सा कलर में जाना चाहेंगे मैम? न्यूड. సో लाइट या न्यूड. न्यूड बोले तो क्या रहता है? इसमें है जैसे कि ठीक है, ये सब लाइट कलर्स में है. अगर इसमें डिजाइन आता फ्लावर्स और वॉट एवर. ठीक है, इसके ऊपर ये बेस होता है इसमें. हाँ ये रख सकते हैं लाइट में. मेरा वो कलर का मैच करना ज़रूरी नहीं है, हमारा स्किन कलर के हिसाब से ऐसा नहीं है ना. ऐसा फिर ये हमारा ड्रेस क्या है ऐसा देख के हम करना. हाँ सो कितने दिन रहता है ये एक्सटेंशन रखे? ये 1 मंथ रहता है, डिपेंड्स ऑन आपका ग्रोथ के ऊपर. Growth, okay. कैसे हो रहा है. 20 डेज बाद इसे रिफिल करना पड़ता है. तो 20 డేస్. ఓకే. సో మనం వన్స్ పెట్టుకున్నాక ఒక 20 డేస్ తర్వాత మన నెయిల్స్ గ్రోత్ని బట్టి మనం కంటిన్యూ చేయాలంటే చేసుకోవచ్చు అంట, లేదంటే ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ మీరు అప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. సో अच्छा रहता है ना, अच्छा लग रहा है. स्किन के हिसाब से ये अच्छा लग रहा है. इसके बाद डिजाइन कौन सा करना है मैम? ये भी मेरे को पसंद है. ये देखो, हाँ ये भी ये बहुत न्यूड्स में है ना. ये भी वही ये अच्छा लग रहा है मेरे को. ठीक है. ठीक है. సో इसमें वो है ऐसा वाला. సో 1 మినిట్ మెనూ చూపిద్దాం వీళ్ళకి. యా, సో ఇలా మెనూ ఉంటుందండి. మీకు ఇన్స్టాల్లో కూడా ఉంది మెనూ, అండ్ మీరు ఆన్లైన్లో కూడా సర్చ్ చేయొచ్చు. గూగుల్లో కూడా వీళ్ళ నేమ్ ఈజీగా దొరికిపోతుంది, ఫ్లెమింగో అంటే. సో పేరు కూడా చాలా బాగుంది, అండ్ అంబియన్స్ చాలా కూల్గా, అండ్ రిసీవ్ కూడా చాలా బాగుంది, అండ్ రేట్స్ కూడా చూసారు కదండి. సో మీరు ఏమైనా ఎక్స్టెన్షన్స్ అలా ఎక్స్ట్రా కలర్ మ్యాచింగ్స్ చేసుకుంటే 100, 300 అలానే ఉంటుంది. అండ్ జెల్ ఎక్స్టెన్షన్స్ అయితే 1500 అలా, అంటే లైక్ ప్రైస్ అని కాదు, మీకు బయట ఉన్నదానికన్నా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది ఇక్కడ. సో చూద్దాం దీని మీద. నేను వన్స్ నెయిల్స్ ఎక్స్టెండ్ చేయించుకున్నాక ఏం బాగుంటుందో అప్పుడు చూద్దాం. స్టార్ట్. ఈ మధ్య నెయిల్ ఆర్ట్, నెయిల్ ట్రెండ్స్ అని కొత్త ఫ్యాషన్ వచ్చింది. గోర్లు ఉండే షేప్ నుంచి క్లీనింగ్ వరకు ప్రతి ఒక్కటి స్పెషల్గా చూస్తున్నారు. నెయిల్స్పై ఉండే రంగులు కానీ లైక్ ఆ డిజైన్స్ అల్లినట్టుగా అండ్ నాట్ టైప్లో రకరకాల డిజైన్స్ వస్తున్నాయి.
ఇవి మామూలు నెయిల్ పాలిష్ వేసుకున్న దానికంటే కాస్త అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో క్లీనింగ్ ప్రాసెస్ అయ్యాక నెయిల్స్ ఫస్ట్ మన నెయిల్ షేప్ ప్రకారం అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా మనకి ఎంత హైట్లో కావాలో అంత హైట్లో వీటిని కట్ చేసి షేప్ చేసి మనం ఎన్నుకున్న కలర్స్ని డిజైన్ చేస్తారు. దాని మీద మనం ఇంక డిజైన్ కావాలా, బో డిజైన్, మైక్రో నెయిల్స్ ఒక్కటి కాదండి, ఆల్మోస్ట్ ఒక 20-30 డిజైన్ నేమ్స్ చూశాను ఇక్కడ. అన్నీ కూడా నిజంగా మన బడ్జెట్లోనే, అదైతే గ్యారంటీ. సో మీరు ఖచ్చితంగా నా ఛానల్లో వాళ్ళ ఇన్స్టా పేజ్ ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ ఇస్తాను, యూ కెన్ కాల్ దెమ్. ఏ ఒకేషన్కైనా నెయిల్స్ అనేది మనకి బ్యూటిఫుల్ ఐడెంటిటీ ఇస్తాయి. ఎక్స్టెన్షన్స్లో మనకు కావాలంటే ఇప్పుడు నేను చేయించుకున్నది జెల్ ఎక్స్టెన్షన్ అండి. అలా జెల్ తోటి పాలిషింగ్ చేస్తారు. అక్రిలిక్ అంటే దానికి వేరే ప్రాసెస్ ఉంది, పౌడర్తో అండ్ సమ్ ఏదో మిక్స్ చేసి చేస్తారంట. అది కొంచెం మ్యాట్ ఫినిషింగ్ లాగా ఉంటుందేమో. ఇదైతే జెల్ అంటే కొంచెం షైనింగ్ లాగా ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం చేయించుకుంటాను కాబట్టి రాకేష్ గారు ఇదే సజెస్ట్ చేస్తున్నారు నాకు. మనం అలవాటు అయిపోవాలి కదా, ఫస్ట్ నెయిల్స్ పెంచుకునేదాన్ని కానీ ఇంత ఇప్పుడు అలవాటు లేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. గ్రోత్ వచ్చాక మళ్ళీ మనం 15 days తర్వాత రీఫిల్ చేసుకోవాలంట. గోర్లు బాగాలేకపోతే పెట్టేది ఇలా, గోర్లు బాగుంటే పెట్టేది ఇలా. లోపల పెట్టాలంట, కానీ నాకు చాలా మండుతున్నది. పెట్టుకున్నాక కేబుల్తో వేసుకో, యూవీ లైట్. సో యూవీ లైట్లో పెడితే మాత్రం మండుతుందండి. నాకైతే చాలా బర్నింగ్గానే ఉంది. కొంచెం మండుతుందని చెప్పారు కానీ నాకు మాత్రం చాలానే ఉంది. లైక్ వాళ్ళు ఎప్పుడైతే జెల్ పెడతారో నెక్స్ట్ ఈ బఫర్ లాగా వచ్చింది, సో కొంచెం ఉబ్బినట్టుగా ఉంది కదా, అది అలా సెట్ చేసి ఇందులో పెట్టమంటున్నారు యూవీ లైట్ కింద. కాకపోతే జెల్ కాబట్టి కొంచెం బర్న్ ఉన్నారు కానీ నాకు బాగానే పడుతుంది. సో ఫైనల్గా చూసారు కదండి, నా నెయిల్స్ ఎక్స్టెన్షన్ అయిపోయింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇది చూసాక ఇలానే మెయింటైన్ చేయాలనుకుంటున్నా. చెప్పాను కదా 20 daysకి ఆర్ 25 daysకి కావాలనుకుంటే వచ్చి మనం 15 daysకి ఏమో రీఫిల్ చేసుకోవచ్చు అంట. 25 days తర్వాత ఇఫ్ మనకి వద్దు అనిపించినా లేదా కొంచెం విరిగినట్టు అనిపిస్తే యూ వాంట్ టు చేంజ్, మీరు 25 days తర్వాత రావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నేను కొన్ని ఇలాంటి ప్యాలెట్స్ ఉంటాయి, వీటిలోంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్నట్టు. నాకు కొంచెం ఏంటంటే గ్లిటర్ నచ్చదు. సో నార్మల్ కలర్ మీద షేడ్స్ ఏదైనా బాగుందా అని చెప్పి కొన్ని కలర్స్ చూస్తున్నా. సో ఈ క్యాటలాగ్లోంచి చూసుకున్నాక ఎలా వస్తుందో ఫైనల్ లుక్ చూద్దాం. సో టోటల్గా మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్స్ని బట్టి అండ్ కలర్ కాంబినేషన్స్ బట్టి కూడా టైం డ్యూరేషన్ కూడా ఉంటుందండి. ఎక్స్టెన్షన్స్కి నాకు తెలిసి మీరు చాలా గ్రాండ్గా లుక్ ఉండాలంటే 4 hours అన్నా స్పెండ్ చేయాలి. అయినా భయ్యా రాకేష్ భయ్యా 4 hours नहीं 2 hours लगता. ज्यादा कलर ऐसा डिजाइन रखना, चेंज करना, एक फिंगर को अलग अलग डिजाइन होने तो डिजाइन होगा मैम, तो फिर उसका डिजाइन के ऊपर डिपेंड करता. సో మనం కాంబినేషన్ డిజైన్స్ కానివ్వండి, లైక్ స్టిక్కరింగ్ అవన్నీ ప్రాసెస్ ఉన్నాయి కదా, మనం ఎలాగైతే ఆర్ట్ పెయింట్ ఎలా వేస్తామో సో సేమ్ నెయిల్ ఆర్ట్ కూడా అంతే. దానికి మన డిజైన్ని బట్టి కలర్ కాంబినేషన్ బట్టి డ్యూరేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చేసుకునేది అయితే 2 hours ఖచ్చితంగా, లైక్ మినిమం
2 hours to 3 hours మ్యాక్స్. సో టోటల్ ఎపిసోడ్లో నాకు టఫ్గా అనిపించింది మాత్రం యూవీ లైట్ కింద పెట్టడమే. बट निजंगा बहुत अच्छा है राकेश भैया, पूरा चेंज हो गया मेरा फिंगर. सो फिंगर भी थिन लग रहे. सो पहले शॉर्ट है ना, ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్నగా ఉండేవి నెయిల్స్, అసలు లుక్కే లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బేస్ కలర్ తర్వాత యూవీ లైట్ కింద పెట్టాను. తర్వాత ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ నాకు యాక్చువల్గా పీచ్ పింక్ ఇవే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నా దగ్గర ఉన్న శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మోస్ట్లీ అవే కలర్ ఉంటాయి. वो क्या है? ये कैट आई है. कैट आई. हाँ, ये इफेक्ट जो दे रहे हैं हम इसे कैट आईज बोलते हैं. సో మీరు చూస్తున్నారు కదా క్యాట్ ఐ దాంతో షేడ్ లైన్స్ అచ్చా. ఇప్పుడు చూడండి షేడ్ కనిపిస్తుందా మీకు, డబల్ కలర్ క్యాట్ ఐ కలర్. ఎస్. సో మీరు ప్లేన్ ఫింగర్ కి ఎఫెక్ట్ కి చూడొచ్చు డిఫరెన్స్. ये इफेक्ट ठीक है, रखिए. సో నా ఫింగర్ కలర్స్ చూసారు కదా, నేను చిన్న స్టిక్కర్ వేయించుకుంటున్నా, నాకు మరీ ప్లెయిన్గా ఉందనిపించింది. సో ఈ సైడ్ చూడండి హైలైటర్ లాగా ఫింగర్స్కి నేను ఎటువైపు కూడా కదిలించిన మంచి షైన్ కనిపిస్తుంది. అండ్ స్టిక్కర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం స్పెషల్ అట్రాక్షన్లా ఉంటుంది. ఐ లవ్ పర్పుల్ అంటే బ్యూటిఫుల్. నెయిల్ మనం ఎక్స్టెన్షన్ కానివ్వండి, జెల్ కానివ్వండి, ఏది వేయించుకున్న ప్రాసెస్లో యూవీ కంపల్సరీ. ఎందుకంటే అది ఫిట్ అవ్వడానికని ఇది యూజ్ చేస్తారు. సో నేను స్టిక్కర్ వేసుకున్నాను కదా, ఇమ్మీడియట్గా మళ్ళీ యూవీలో పెట్టేసేయాలి. ఇలా ఫ్లవర్ వేయించుకున్నాను. సో నేను రింగ్ ఫింగర్ అండ్ ఇండెక్స్కి చూస్ చేసుకున్నా. ఫైనల్ టచ్అప్ హేనా రాకేష్ భయ్య. సో మాయిశ్చరైజర్తో మొత్తం మసాజ్ చేసేస్తే నా ఫింగర్స్ రెడీ అయిపోయాయి. సో వెరీ బ్యూటిఫుల్. ముందు కన్నా అసలు ఇంకా సంబంధమే లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఏం లేదు, సో మన బడ్జెట్లోనే ఉంది కాబట్టి హ్యాపీగా మనం మన హెయిర్ అండ్ బ్యూటీ ఎలా చూసుకుంటామో నెయిల్స్ కూడా అలా కేర్ తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా ముందు, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండే. సో నెయిల్స్ కూడా ఇప్పుడు హ్యాష్ నెయిల్స్ అని పెట్టేసి చాలా ట్రెండ్ రీల్స్ జరుగుతున్నాయి. అండ్ దీని మీద కూడా ఒక సాంగ్ వేసేసుకుందాం. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా నా నెయిల్స్ మారిపోయాయో. సో ఇక్కడ ఏంటంటే మీకు స్పెషల్గా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా, బ్రైడల్ వాళ్ళకి కూడా చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ రకరకాలుగా మీరు మెహందీ, సంగీత్ అన్నిటికీ మ్యాచ్ అయ్యే డ్రెస్సెస్కి తగ్గట్టుగా మీరు నెయిల్ ఆర్ట్, నెయిల్ ఎక్స్టెన్షన్, కొంచెం చిన్నగా వేలున్న వాళ్ళు, ఇంకా బ్యూటిఫుల్గా నెయిల్ని మెయింటైన్ చేసుకోవాలనుకునేవారు హ్యాపీగా మీరు ఇక్కడ ఉన్న ఫ్లెమింగో ద నెయిల్ స్టూడియోకి రావచ్చు. కొత్తపేటలో ఉందండి. సో నేను అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇస్తాను. ఖచ్చితంగా నా పేరు చెప్పారంటే శృతి టాక్స్ మీకు మంచి డిస్కౌంట్ ఉంటుంది. సో టేక్ కేర్ టిల్ దెన్, బాయ్ బాయ్. అందరూ కూడా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని కరెక్ట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నాతో ప్రమోదిని గారు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ టాక్స్. వీడియో నచ్చితే కొట్టర లైక్, ఇంకా నచ్చితే పెట్టర కమెంట్.
బాగా నచ్చితే పట్టరగా షేరు, ఇంకా 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 నచ్చితే నొక్కర సబ్స్క్రైబ్, లైక్ ఇచ్చేసి షేర్ ఇచ్చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ నొక్కి గంట కొట్టాయి.